రైతు కూలీలకు ఈ నెల 28వ తేదీ నుంచి ఆర్థిక సాయం అందిస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కాంగ్రెస్ ఆవిర్భావం రోజు తొలి విడతలో 6,000 ఇస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం వారసత్వంగా అప్పులు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. ఇటు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం కానున్నాయి. కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టనుంది సర్కార్. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం కానున్నాయి. సభ ప్రారంభం కాగానే మొదట ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. ఆ తర్వాత 3 మాజీ సభ్యులకు సంతాప ప్రకటన చేయనున్నారు స్పీకర్. ఈ సమావేశాల్లో 2 బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు సీఎం రేవంత్. స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీ బిల్లులను సభ ముందుకు తేనున్నారు. టూరిజం పాలసీపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. సభలో బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కొత్త సభ్యులకు స్పీకర్ ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించగా బీఆర్ఎస్ సభ్యులు డుమ్మా కొట్టారు. దీనిపై సభాపతి సీరియస్ గా ఉన్నారు. సభలోనే ఈ విషయంపై కడిగిపారేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ సభా మర్యాదలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మండలి చైర్మన్ గుత్తా, స్పీకర్ గడ్డం ప్రసాద్. బీజేపీ, ఎంఐఎం సభ్యులు హాజరైనా బీఆర్ఎస్ సభ్యులు గైర్హాజరవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇటు తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ విమర్శలను సభావేదికగా తిప్పికొట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. నిరుపేద కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ నెల 28న మొదటి విడతగా 6,000 రూపాయలను ప్రజాప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజు మొదటి విడతగా నిరుపేద కూలీలకు 6,000 ఇస్తామని స్పష్టం చేశారు. తెల్లవాళ్ల బ్రిటిష్ వాళ్ల చేతుల్లో నలిగిపోతున్నటువంటి జాతికి విముక్తి కలిగించడం కోసం ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉద్భవించినటువంటి రోజు డిసెంబర్ 28, 1885. ఈ దేశం కోసం ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఆ డిసెంబర్ 28 నాడు ఆ ల్యాండ్లెస్ పూర్కి కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తా అని చెప్పాము. సంవత్సరానికి మొదటి ఇన్స్టాల్మెంట్ 28వ తారీఖు నాడు వేయబోతాం. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మేలు 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేకపోయిందన్నారు భట్టి విక్రమార్క. రైతు బీమా బీఆర్ఎస్ బంద్ చేస్తే తాము వచ్చాక 1,500 కోట్లు కట్టామన్నారు. 10 ఏళ్లలో మీ వైఫల్యాలను మాపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం చూస్తూ కూర్చోదని వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం. రైతు బీమా మీ హయాంలో పూర్తి బంద్ చేశారు. ఫార్మర్స్ అందరికి ఇన్సూరెన్స్ కట్టేది పూర్తి బంద్ చేశారు. మేము రాగానే రైతు బీమా కట్టాము. ఇప్పుడు 1,514 కోట్ల రూపాయలు, 1,514 కోట్ల రూపాయలు రైతులు కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం ని గవర్నమెంట్ కట్టింది. మీరు 10 ఏళ్లు కట్టలే. రైతు లేనిదే రాజ్యం లేదన్నారు మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు. వికారాబాద్ జిల్లా పరిగిలో పర్యటించిన మంత్రులు రామలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత దేవాలయ నూతన చైర్మన్, పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. రైతులకు భరోసా కల్పించేలా మార్కెట్ కమిటీలు పనిచేస్తాయన్నారు తుమ్మల నాగేశ్వరరావు. బడ్జెట్లో వ్యవసాయానికి అత్యధిక నిధులు కేటాయించామన్నారు. హైదరాబాద్ వర్తకులే వచ్చిన రైతుల దగ్గర కొనాలి, నాకు మార్కెట్ ఏర్పాటు చేయమని చెప్పి అడుగుతున్నాను. తప్పకుండా మీ ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు ఈ ప్రభుత్వంలో చేసే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు వ్యవసాయం చేయడం మానేస్తే ఊర్లో కుక్క కూడా ఉపవాసం ఉంటుందట. అట్లాంటి పరిస్థితి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మరి ఈ వ్యవసాయాన్ని నమ్ముకొని బతికేటువంటి రైతన్నలను బాగు చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి ఈ దేశంలోనే 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాదాపూర్ శిల్పారామంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళాను ప్రారంభించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. క్రాఫ్ట్ మేళలో ఏర్పాటు చేసిన స్టాళ్లను, వివిధ ఉత్పత్తులను చూశారు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ జ్యూట్ బోర్డు ఆధ్వర్యంలో క్రాఫ్ట్ మేళా ఏర్పాటు చేశారు. దేశ తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఘనంగా నివాళులర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పటేల్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో ఆయన ఫోటోకు పూలు వేసి అంజలి ఘటించారు. దేశానికి పటేల్ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశ సమైక్యత కోసం పటేల్ ఎంతో కృషి చేశారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.
కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ దంపతులు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.